నిన్న ఆదివారం కావడంతో సరదాగా ముగ్గురు యువకులు పెన్నా నది అంటే పుష్పగిరి సమీపంలో ఉన్నట్టు పెన్నా నదిలో సరదాగా ఈతలాడదామని చెప్పి నీళ్ళలోకి దిగారు. అంటే వాళ్ళు కొద్దిసేపటికి బాగా ఎంజాయ్ చేసినప్పటికీ ఒక్కసారిగా అంటే ఈ పెన్నా నదిలో తరచూ ప్రతిసారి ఎంతో మంది గల్లౌత్ అవుతూనే ఉన్నారు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ పెన్నా నది చూడడానికి లోతు లేదని చెప్పి చాలా మంది యువతను మభ్య పెడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కడ గుంతలు ఉంటాయో ఏమో కూడా తెలియని పరిస్థితి. బాగానే ఉంది కదా అని సరదాగా ఈతలాడే క్రమంలో ఒక్కసారిగా ఎక్కడ ఊబిలు ఉంటాయో ఎక్కడ సుడిగుండాలు ఉంటాయో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులకు ఇది చాలా కడుపు కోత మిగులుస్తుందని చెప్పవచ్చు. అంటే నిన్న ముగ్గురు యువకులు నీళ్ళలో దిగి సరదాగా ఈత నాపేటప్పటికి ఒక యువకుడు అంటే ఆయన ఈతలాడుతూ అంటే క్షేమంగా బయటకు వచ్చిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు నీళ్ళలోకి దిగారు, అంటే ముందుగా టెంపుల్కి వెళ్ళారా, అసలు నీళ్ళలోకి వస్తారని నీళ్ళకి దిగారా, ఏం జరిగిందని మనతో మాట్లాడడానికి ఒక యువకుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, నిన్న మీరు ఏ టైంలో ఇక్కడికి వచ్చారు, అసలు ఏం జరిగింది ఇక్కడ? 2:30కి వచ్చి 3 వరకు అట్లా వెళ్ళాము. 3:30 ఆ టైంలో కనిపించకుండా వెళ్ళారు. చూడడానికి వచ్చాం సార్ ప్లేస్. అంటే ఎంతసేపు మీరు నీళ్ళలో ఈతలాడారు? ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం సార్. హాఫ్ అన్ అవర్ ఉన్నాం. తర్వాత అక్కడ ఇసుక అందే వరకు వెళ్ళాం సార్. తర్వాత కనిపించలే, కింద కాళ్ళకి అందలేదన్నారు. అందులోపు నేను వెళ్ళాను సార్ వాళ్ళ దగ్గరికి. అందులోపు మునిగిపోయారు. నేను నుంచి అటు సైడ్ వెళ్ళాను సార్. అంటే మొత్తం అంటే మీరు టెంపుల్ ను చూసి కిందికి దిగారా, లేదంటే ఇటుపక్క నుంచి వచ్చారు? నుంచి వచ్చాం సార్. ఇటుపక్క నుంచి వచ్చాం. ఇటు వెళ్ళాం సార్. అంటే దాదాపు ఎంతసేపు మీరు ఇక్కడ తిరుగుతా ఉంటారు నీళ్ళలో? ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం. హాఫ్ అన్ అవర్ తర్వాత అటు సైడ్ వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అంటే ప్రమాద సమయంలో మీరు కూడా ఉండింటారు. అంటే ఒక్కసారిగా వాళ్ళు అంటే కొట్టుకొని పోతూ ఉన్నారా, లేదంటే ఒక్కసారిగా మునుగుతా తేలుతా అట్లా ఏమన్నా ఉన్నారు? ఒకేసారి కింద నడుచుకుంటూ వెళ్ళాం సార్. కాళ్ళ కింద అందేదాకా. ఒకేసారి కింద ఇసుక లేదన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్ పట్టుకుందామని. అందులోపు మునిగిపోయారు. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరన్నా మీ ప్రాంతంలో ఇక్కడ ఎవరన్నా మిమ్మల్ని కాపాడడానికి కానీ ఎవరు లేరు? అసలు ఉన్నారు సార్, ఇక్కడ 20-30 మంది దాకా ఉన్నారు. వాళ్ళు చూశారు సార్ ఇక్కడ నుంచి, కానీ రాలేదు సార్. ఎవరు కాపాడే లేదు, ఎవరు రాలేదు. బ్రదర్, మీరు ఏం చదువుతున్నారు? మొత్తం మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏంటి, అసలు ఏం చదువుతున్నారు? ఒక ఆయన మా బామాడి సార్, మా మామ కొడుకు. ఇంకొక ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే, అంటే ఏం చేస్తారు మీరంతా? అంటే బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది సార్ వాళ్ళది. ఎంబీఏ చేస్తున్నారు ఇద్దరు. నేను ముత్తూట్ ఫైనాన్స్ లో వర్క్ చేస్తాను సార్. నిన్న సండే అని చెప్పి ఇక్కడ చూద్దామని వచ్చాను. అంటే మీరు ఎక్కడి నుంచి, అంటే కడపనా మీది ఎక్కడ? కడపే సార్. పుష్పగిరి టెంపుల్ ను దర్శించుకొని దాదాపు అంటే పుష్పగిరి టెంపుల్ దర్శించుకున్న తర్వాత నీళ్ళలో అంటే చూడడానికి మనకు మోకాల్లోతు, ఇక్కడ విజువల్ లో చూస్తే మనం మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. అంటే ఏముందని సరదాగా దిగారు. అంటే కొద్దిగా అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా అక్కడ ఊపి అంటే లోతు ఉండడంతో వీళ్ళు ఇద్దరు అక్కడే మునిగిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నప్పటికీ ఎవరే గాని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్. నేను కూడా ఒడ్డుకు వచ్చి కాపాడే ప్రయత్నం చేశాను, కానీ మా ఫ్రెండ్స్ నేను కాపాడుకోలేకపోతున్నాం. సరదాగా వచ్చాం మేము డిగ్రీ అయిపోయింది, కొంతమంది మేము ఉద్యోగం చేస్తున్నాం, కొంతమంది చదువుతున్నారు అని చెప్పి కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లోనే ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు. చూద్దాం. అంటే నిన్నటి నుంచి గాలింపు చర్యలు పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడ కనపడని పరిస్థితి. మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఫైర్ సిబ్బంది, ఆ టెంపుల్ దగ్గర అక్కడ చాలా లోతు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇసుక చాలా వరకు తీసిన పరిస్థితి. అంటే మనకు చూసుకుంటే నీళ్లు రానప్పుడు చాలా వరకు ఇసుక తీస్తారు కాబట్టి ఎక్కడ ఎంత లోతు ఉంటుందో తెలియని పరిస్థితి. మనం ఈ పెన్నా నది మొత్తం ఎందుకంటే ఇసుక ఎక్కువ తరలిస్తారు. పెన్నా నది ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు ఇసుక అవసరానికి ఎవరి అవసరానికి వాళ్ళకు గుంతలు తీస్తారు కాబట్టి మనము మోకాల్లోతే ఉందని చెప్పి ధైర్యంతో మనం సరదాగా అంటే అంత ఆలోచన చేయరు ఎవరే కానీ. ఎందుకంటే అదే లోతు ఉంటుందని చెప్పి నీళ్లు పైన పాడుతుంటాయి, లోపల ఎంత లోతు ఉందో మనం గమనించాం కాబట్టి వాళ్ళు అలాగే సరదాగా ఎంతో సరదాగా దాదాపు అర్ధగంట సేపు ఆడుకుంటూ ఎంతో సరదాగా ఉన్నారు. ఒక్కసారిగా ఈ ప్రమాద రూపంలో ఆ ఇద్దరు యువకులను ఆ ఊబి ఒక్కసారిగా లాక్కున్న పరిస్థితి. ఇప్పటికి మనం చూస్తే ఇంకా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరి చూద్దాం ఎంతసేపటికి ఈ యువకులు బాడీలు మనకు దొరుకుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి. మేనల్లుడు, నా పేరు డి రామచంద్ర, ఎంబీఏ కడపలో చదువుతున్నారు. ఆదివారం అని సరదాగా ఇక్కడ వచ్చినారు. వచ్చి లోతు తక్కువలో ఈతలాడుతూ ఉన్నారు. ఈతలాడుతూ లోపలికి ఆనుకొని పోయినాక ఒకేసారి లోతు ఉండడంలో గల్లెత్తాయి లోపలికి పోయినారు. మా పిన్ని కొడుకు ఒక అబ్బాయి, వాళ్ళని కాపాడాలని లైట్గా ఈత వస్తుంది, కాపాడాలని లోపలికి పోయినాడు. ఆయన భయపడి ఈదుకుంటూ అవతలికి ఒడ్డుకు పోయి పూజారి తరపున ఫోన్ చేసి ఇంటికాడ ఉన్న వాళ్ళకు తెలియపరిచినాడు.
నా లోపల ముందు ఈడ ఉండేప్పుడేమో ఎవరు ఏం పట్టించుకోలేదంట, జనాలు ఏమో చాలా మంది ఉన్నారంట. మళ్ళీ ఆ తర్వాత జనాలు వచ్చినారు. ఆ లోపల ఇంటికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత మేము అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం. బాగా వయసు చేతికి వచ్చే టైంలో జాలీగా ఇట్లా వచ్చిన దానికి ఈ విధంగా అయిపోయింది. ఇట్లా మన పిల్లోడే కాదు, ఎంతమందో జరిగిందంట ఈ మాదిరిగా. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను అంత పిల్లలకు చెప్పుకుంటూ ఈ విధంగా జరిగేదానికి ఆస్కారం లేకుండా ప్రయత్నం చేస్తే మంచిదని కోరుకుంటాం. నిన్న పెన్నా నదిలో గల్లంతైన యువకులు అసలు ఏం జరిగిందనే అంశం పైన మనతో మాట్లాడడానికి వల్లూరు సిఏ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, అసలు నిన్న వీళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ? నిన్న సాయంత్రము 4 నుంచి 4:30 ఆ ప్రాంతంలో మాకు ఇక్కడ నుంచి ఒక ఫోన్ రావడం జరిగింది. ఇక్కడ ఒక 2 గల్లంత అయినారు సార్ అని చెప్పి చెప్తే ఇమీడియట్గా మా ఎస్ఐ ప్లస్ స్టాఫ్ ఇక్కడ ఇమీడియట్ చేరుకోవడం జరిగింది. వచ్చి ఇక్కడ మాకు ప్రాథమికంగా విచారిస్తే ఇక్కడున్న విలేజర్స్ కానీ చెప్పడం ఏమంటే, నేను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక 3 యువకులు వచ్చినారని చెప్పి, వాళ్ళు అక్కడే దిగి వాళ్ళకు కడప నుంచి వచ్చారు. వాళ్ళకి ఇక్కడ అది ఎంత లోతు ఉంటుంది కానీ ఏమి కానీ ఆ విషయాలు తెలియవు. దాన్ని దిగి ఒక ఈత ఆడుతూ ఉన్నారు. కొంచెం ముందు లోపలికి వెళ్ళే కాబట్టి లోతు ఎక్కువైపోయి వాళ్ళకి ఈత రాక 2 కొట్టుకుపోయినారని తెలిసింది. ఒక అతను అయితే ఈత వచ్చిన అతను బయట ఉన్నాడు. అతన్ని మనం ప్రాథమికంగా అతన్ని విచారణ చేస్తే వాళ్ళు 3 ఫ్రెండ్స్ కడపలో ఉంటారు, చిన్నచోక ఏరియాలో ఉంటారు. వాళ్ళు జాబ్ సర్చింగ్లో ఉన్నారు. డిగ్రీ అయిపోయింది ముగ్గురిది. వాళ్ళు సరదాగా వచ్చారు. నిన్న సండే కాబట్టి మధ్యాహ్నం నుంచి సరదాగా ఈత కొడదామనే ఆలోచనతో వచ్చారు. ఇక్కడ వచ్చి వాళ్ళ 2కి ఈత రాదని చెప్తున్నారు. ఇప్పుడు విచారిస్తే ఈత వచ్చిన అతనైతే వేడుకున్నాడు. తర్వాత ఇక్కడ ఉండే వాటర్ కూడా ఫ్లో ఎక్కువ ఉంది ప్రజెంట్. తర్వాత అక్కడ సుడిగుండాలు కొంచెం లోతు ఎక్కువ ఉండి కొంచెం డేంజర్ ప్లేస్ అది. ఈ విషయాన్ని మేము ఆల్రెడీ తెలుపుతూ కూడా సైన్ బోర్డ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాం. అక్కడ వాళ్ళు ఇక్కడ ఏట్లోకి దిగే ముందే సైన్ బోర్డ్స్ ఉంటాయి. అక్కడ క్లియర్గా మేము మెన్షన్ చేసి ఉన్నాం, ఈ డేంజర్ ప్లేస్, ఇక్కడ ఈత కొట్టకూడదు అని చెప్పి కూడా. తర్వాత దీనికంటే ముందు కూడా వీళ్ళు మొదట ఆదినేమాపల్లికి వెళ్ళారు. అక్కడ మా బీట్ కానిస్టేబుల్ వీళ్ళు కనపడితే అక్కడ కూడా దిగనికి ఈత కొట్టి ట్రై చేశారు. అక్కడ కూడా చేస్తే మా వాళ్ళు వార్నింగ్ చేసి పంపించారు, బాబు ఇక్కడ ఈత కొట్టకూడదు. ఆల్రెడీ గతంలో కూడా ఇట్లా తెలియక వచ్చి డెత్స్ కూడా జరిగి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ విషయాన్ని మేము తెలుపుతూ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉన్నాం. నిన్న కూడా వాళ్ళు సరదా కోసం వచ్చారు. వచ్చి ఈ సంఘటన జరగడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఇమీడియట్గా మా ఎస్ఐ రెస్పాండ్ మా టీం వచ్చేసింది. వచ్చి రెస్క్యూజన్కి నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉన్నాయి. లోకల్గా జాలలను పిలిపించినాము, ఫైర్ డిపార్ట్మెంట్ పిలిపించినాము, తర్వాత పాతాళ భైరవి తీసుకొచ్చారు, తర్వాత నెట్స్ పిలిపించినాము. ఇప్పుడు బోట్తో పాతాళ భైరవి సాయంతో సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. నిన్న పెన్నా నది ఒడ్డున గల్లంతైన యువకులు ఎక్కడ దిగారు, మనం అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ మనం అంటే ఎందుకంటే వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి అని సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిన్న ఇక్కడ వాళ్ళు కరెక్టు మధ్యాహ్నం నిన్న 3 గంటలకు వచ్చారు. ఇదే ప్రాంతంలో ఇక్కడే దాదాపు హాఫ్ అన్ అవర్ సేపు ఇదే ప్రాంతంలో వాళ్ళు ఈతలాడారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు మోకాల లోతు కూడా లేని పరిస్థితి. అంటే దాదాపు మనం కొద్దిగా అంటే ఒక 10 మీటర్లు 15 మీటర్లు వెళ్తే ఇదే పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే లోతు ఉంటుందని చెప్పి ఒక చిన్న పొరపాటు పడి ఇలాగే ముందుకు ఒక్కొక్కరు వాళ్ళ ఆనందం. ఎందుకంటే నీళ్ళల్లో చాలా వరకు ఎవరు దిగినా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఆడుకుంటారు. ఇదే క్రమంలోనే వాళ్ళు కూడా ఇలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు ముగ్గురు. ఒకసారి అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే వీళ్ళల్లో 2 ఈత రాదు ఒక వ్యక్తికి. ఇప్పుడు ఒడ్డుకు చేరుకున్న వ్యక్తికి ఒకరికే ఈత వస్తుంది. అంటే ఈ ఈత రాని 2 వ్యక్తులు అక్కడ అంటే మనం ఇప్పుడు చూసుకుంటే టెంపుల్ కు ఆనుకొని అక్కడ దాదాపు చాలా లోతు ఉంటుందని చెప్పి పోలీసులు వాళ్ళు కూడా పోలీస్ సిఐ అంటే వల్లూరు సిఐ కూడా మనతో మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా వరకు ఈత వచ్చిన వాళ్ళు కూడా చాలా ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సుడిగుండాలు ఉంటాయి, చాలా వరకు ఊబిలు ఉంటాయి. అంటే చాలా వరకు ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది. మనం నిలబడుకున్న ప్రాంతంలో మటుకే ఓన్లీ ఇక్కడ మనకు మోకాళ్ళు లోతు వరకు ఉంటాయి. ఇంకా పోను చాలా వరకు చాలా లోతు ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే మేము ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ చాలా మంది గమనించుకోకుండా వచ్చి ఇక్కడ ఇలా మునిగిపోతున్నారు. మేము ఇప్పటికి కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాము, ఎవరే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దయచేసి మీరు ఈతలు ఆడాలని చెప్పి ప్రయత్నాలు చేసి ఈ విధంగా గల్లంతు కావద్దని చెప్పి ఒక పక్క పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. సుమన్ టీవీ కూడా ఒకటే చెప్తుంది, ఎందుకంటే ఇప్పుడు రాబోయేది ఎండల కాలం కాబట్టి చాలా వరకు యువత సరదాగా ఇలా పెన్నా నది ఒడ్డుకు వచ్చి ఈతలు ఆడదామని చెప్పి చాలా వరకు ఒక అవగాహన లేకుండా చాలా మంది వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడే మనం హెచ్చరిస్తున్నాం. చాలా వరకు
అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఇది చాలా మందిని ఇప్పటికే బలి తీసుకున్న పరిస్థితి ఇది. ఎందుకంటే ఈ పెన్నా నది మనకు చూడడానికి ఎంతో అందంగా కనపడుతుంది, మనం బాగా ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటాం, కానీ ఇది లోపల చాలా వరకు ఊబి ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, రాక్షసత్వంగా ఒక మనిషిని బలికొంటాయి. కాబట్టి చాలా వరకు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చాలా వరకు, ఎందుకంటే ఇది పుష్పగిరి చాలా వరకు పుణ్యక్షేత్రం కాబట్టి చాలా వరకు దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తారు ఇక్కడ. వాళ్ళకు కూడా, ఎందుకంటే లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుసు దీని పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంతమంది చనిపోయారని లోకల్గా ఉండే వాళ్ళకి తెలుసు. అంటే దూర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకి ఎవరికి దీని పరిస్థితి తెలియ, పెన్నా నది పరిస్థితి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి వస్తారు టూరిస్టులు కావచ్చు, దూర ప్రాంతాల కడప నుంచి కావచ్చు, దూర ప్రాంతాల వాళ్ళు వస్తారు, చూడ్డానికి ఎంతో విశాలంగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి కూడా చాలా మంది అనుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఏం జరిగిందని చెప్పి వాళ్ళకు తెలియని పరిస్థితి. కాబట్టి దాదాపు చాలా మంది ఇక్కడ ఈ పెన్నా నదిలో మృత్యువాత పడిన పరిస్థితి ప్రతి ఒక్కరు. ఎందుకంటే సుమన్ టీవీ ఒకటే చెప్తుంది, ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి. మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ప్రమాదాలు కావచ్చు, ఎన్నో ప్రమాదాలు యువత, అంటే ఆ కుటుంబంలో చేతికి అందిన చాలా మంది యువత తన ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి సుమన్ టీవీ ఒకటే చెప్తుంది, మీరు ఇలా వచ్చి సరదాగా మీ ప్రాణాలు పోయినప్పుడు ఆ కుటుంబంలో ఎంతో విషాద ఛాయలు నెలకొంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. సరదా అని చెప్పి మనం కొంత దూరం వెళ్ళి అలాగే వెళ్ళి మనం ఆ లోతులో పడి మృత్యువాత చెందినప్పుడు ఆ కుటుంబాల్లో ఎంతో విషాదం నెలకొంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలనే ప్రయత్నం చేయడానికి సుమన్ టీవీ ఈరోజు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి నీళ్ళలోకి దిగి మరి పూర్తి స్థాయిలో మనము చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.